హలో ఫుడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ కుక్ విత్ ప్రవళిక. ఈరోజు బ్రెడ్ ఉప్మా ఎలా చేసుకుంటారో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. బ్రెడ్, ఆనియన్, కర్రీ లీవ్స్, కాస్త శనగపప్పు, పెసరపప్పు. ముందుగా బ్రెడ్ని ఇలా క్రమ్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో 2-3 చెంచాల ఆయిల్ని వేసి కాస్త హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో కాస్త ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా తీసుకున్న మినప్పప్పు, శనగపప్పు రెండింటినీ వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా మినప్పప్పు, శనగపప్పు కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు, ఆనియన్స్ రెండింటినీ వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇలా సాల్ట్ని యాడ్ చేయడం వల్ల ఆనియన్ అనేది కాస్త త్వరగా ఫ్రై అవుతుంది. ఇలా ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అండ్ దీంట్లో రుచికి సరిపడా కారంని యాడ్ చేసుకోవాలి. బ్రెడ్ అనేది కాస్త స్వీట్గా ఉంటుంది కాబట్టి దీంట్లో కారం క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో చిటికెడు పసుపును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ని కూడా యాడ్ చేసుకొని ఆయిల్ అంతా బ్రెడ్ క్రమ్స్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బ్రెడ్ని మధ్య మధ్యలో కాస్త కలుపుతూ హీట్ చేసుకోవాలి. ఇది హీట్ అవ్వడానికి ఎక్కువ టైం అనేది పట్టదు. ఒక 2 to 3 మినిట్స్లోనే బ్రెడ్ అనేది హీట్ అయిపోతుంది. ఇలా హీట్ అయిన తర్వాత దీన్ని సర్వ్ చేసుకొని తింటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన బ్రెడ్ ఉప్మా రెడీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.